ఈ రోజు మన వీడియోలో మరికొన్ని పర్సెంటేజెస్ మీద ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాము. ఆల్రెడీ మన ఛానల్లో పర్సెంటేజెస్ మీద బేసిక్ కాన్సెప్ట్స్ ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. అవన్నీ వెళ్ళి ఒకసారి మా పర్సెంటేజెస్ అన్ని ప్లేలిస్ట్ లో ఉన్నాయి, వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. అలాగే మన ఛానల్లో యావరేజెస్, సింప్లిఫికేషన్, డివిజిబిలిటీ రూల్స్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ మీద కూడా ప్రాబ్లమ్స్ అనేవి బేసిక్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. మీ అందరికీ అర్థమయ్యే విధంగా ప్రీవియస్ ఇయర్ మోడల్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని డిస్కస్ చేశాను. అందరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో మన ఛానల్ మీ అందరికి యూజ్ అవుతుంది అని అనుకుంటే మన ఛానల్ కి లైక్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో ఈ రోజు మన ఫస్ట్ ప్రాబ్లమ్కి వెళ్ళిపోతే, ద డిఫరెన్స్ బిట్వీన్ 66% ఆఫ్ ఎ నెంబర్ అండ్ 44% ఆఫ్ ద సేమ్ నెంబర్ ఇస్ 275. వాట్ ఈస్ 64% ఆఫ్ దట్ నెంబర్ అన్నాడు అనమాట. సో ఇక్కడ ఏమన్నాడంటే, ఒక నెంబర్ ఉంది, లెట్ ఎక్స్ బి ద నెంబర్ అనమాట. అయితే ఈ నెంబర్ కి the difference between 66% of number and 44% of the same number. 66% of x minus 44% of x is equal to 275 అన్నాడు. సో 66% minus 44% అంటే ఎంత అవుద్ది? 22% of x is equal to 275. 22 by 100 into x is equal to 275. 11 2s 11 25s, 2 1s 2 12.5s. x is equal to 12.5 into 100. ఇది ఏమవుతుందంటే 1250 అవుతుంది. సో ఎక్స్ అనేది అంటే ఆ నెంబర్ అనేది 1250 అనమాట. అయితే వాడు ఏమన్నాడు? 64% ఆఫ్ ఎక్స్ అన్నాడు. 64% ఆఫ్ 1250 కావాలి. సో 64 by 100 ఇంటూ 1250. 0 0 క్యాన్సిల్, 5 2s 5 25s, 5 1s 5 32s. సో 32 ఇంటూ 25. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 800 అనేది వాల్యూ వస్తుంది అనమాట. సో ఆన్సర్ అనేది 800 అవుతుంది. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే, salary of a person is first increased by 20% and then decreased by 20%. Percentage change in his salary is అన్నాడు అనమాట. సో ఒక పర్సన్ సాలరీ ఎక్స్ అనేది ఉంటే దానిలో ఫస్ట్ 20% ఇంక్రీజ్ చేశారు కంపెనీ వాళ్ళు, ఆ తర్వాత మళ్ళీ 20% డిక్రీజ్ చేశారు అనమాట. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ సాలరీ మనకు తెలియదు కాబట్టి లెట్ సాలరీ బి 100 అనుకున్నాం. సో 100 అనుకుంటే సాలరీ వచ్చేసి దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏమైంది? ఇంక్రీజ్డ్ బై 100 అంటే 100 కి 20% ఎంత అవుద్ది? 20 కదా. సో ఇంక్రీజ్డ్ బై 20% అంటే ఫస్ట్ ఇంక్రీజ్ చేసిన తర్వాత 20% 120 అవుద్ది. అండ్ దెన్ డిక్రీజ్డ్ బై 20%. ఈ 120 కి 20% అంటే ఎంత అవుతుంది? 20% ఆఫ్ 120 ఈజ్ ఈక్వల్ టు 24 అవుతుంది. సో సెకండ్ స్టెప్ లో ఈ 120 లోంచి 24 డిక్రీజ్ చేశారు. వాల్యూ వచ్చేసి 96 ఫైనల్ వాల్యూ. అయితే ఇనిషియల్ గా ఉన్న వాల్యూ ఎంత? 100. ఫైనల్ గా ఉన్న వాల్యూ 96. టోటల్ డిఫరెన్స్ ఎంత అవుతుంది అంటే టోటల్ గా పర్సెంటేజ్ లో ఎంత చేంజ్ అయింది? 100 మైనస్ 96 ఎంత అయింది? 4% శాలరీ డిక్రీజ్ అయింది టోటల్ గా అతనికి. ఇక్కడ థర్డ్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే, ఇఫ్ డిక్రీజింగ్ 120 by x% gives the same result as increasing 40 by x%, then x% of 210 is what percent less than x plus 20% ఆఫ్ 180. సో ఇక్కడ క్లారిటీగా ఇవ్వలేదు అనమాట క్వశ్చన్. స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుంటూ పోదాము. సో ఇక్కడ వచ్చేసి డిక్రీజింగ్ 120 by x% ఆఫ్ 120 అనమాట. అంటే 120 లోంచి x% ఆఫ్ 120 ఏమవుతుంది అని గివ్స్ ద సేమ్ రిజల్ట్ అంటే ఈజ్ ఈక్వల్ టు యాజ్ 40 ని x% ఆఫ్ 40 తో ఇంక్రీజ్ చేస్తే వచ్చే వాల్యూ దీనికి ఈక్వల్ అవుతుంది అన్నాడు. సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు? x అనే వాల్యూ కనుక్కోవచ్చు అనమాట. 120 మైనస్ x by 100 into 120 is equal to 40 plus x by 100 into 40. సో 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 5s 2 6s, 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 2s 2 5s అనమాట. సో ఇక్కడ ఎల్సిఎం ఇక్కడ 5 తీసుకున్నాము. 120 into 5 600 minus 6x is equal to ఇక్కడ మళ్ళీ 5, 40 into 5 200 ప్లస్ 2x అనమాట. 5 5 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది? 600 మైనస్ 6x ఈజ్ ఈక్వల్ టు 200 ప్లస్ 2x. ఇదేమవుతుంది? 6x అటెల్ట్ అంటే 8x ఈజ్ ఈక్వల్ టు 600 మైనస్ 200 ఏమవుతుంది? 400. సో x ఈజ్ ఈక్వల్ టు 50 అనేది అవుతుంది అనమాట. సో x ఈజ్ ఈక్వల్ టు 50 అనేది వచ్చింది. అయితే మనకి ఇక్కడ ఏం కావాలి? దెన్ x% ఆఫ్ 210 ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దెన్ x ప్లస్ 20% ఆఫ్ 180 అన్నాడు అనమాట. సో ఫస్ట్ ఇండివిజువల్ గా x% ఆఫ్ 210 కనుక్కున్నాం. x% అంటే 50% ఆఫ్ 210. 50% ఆఫ్ 210 అంటే హాఫ్ ఆఫ్ 210 అనమాట. ఇదేమవుద్ది? 105 అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ x ప్లస్ 20% ఆఫ్ 180 కనుక్కున్నాం ఇండివిజువల్ గా. x అంటే 50 అంటే 70% ఆఫ్ 180. 70 by 100 ఇంటూ
180, 0 0 0 0 క్యాన్సిల్. 7 into 18 మనకి ఏమొస్తుందంటే 126 అనే వాల్యూ వస్తుంది. అయితే మనకి ఇక్కడ ఏం కావాలి, ఈ 126 లో ఈ 105 ఎంత పర్సెంట్ లెస్ అన్నాడు అనమాట. అప్పుడు మనం ఎలా చెప్పొచ్చు, 126 మైనస్ 105 బై 126 తో కంపేర్ చేసి ఎంత లెస్ అన్నాడు కాబట్టి బై 126 ఇంటూ 100. సో ఇది 21 బై 126 ఇంటూ 100. సో 3 7s 3 42s, 7 1s 7 6s. సో 1/6 ఇంటూ 100. సో 1/6 ఇంటూ 100 అంటే మనకి ఏమొస్తుంది, 16.66% వస్తుంది. సో ఆన్సర్ అనేది 16.66% అవుతుంది అనమాట.